వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిపే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పార్లమెంటు ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు నోకసాని బాలాజీ పిలుపునిచ్చారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నోకసాని మాట్లాడుతూ బీసీ అజెండాను తెలుగుదేశం అజెండా అని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదని, వైసీపీ ప్రభుత్వం బీసీల ద్రోహిగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని, టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లపోతు వెంకటేశ్వర్లు, శాసనాల వీరబ్రహ్మం, దాయినేని ధర్మ, తెలుగు మహిళలు ఆళ్ల వెంకటరత్నం, శేషమ్మ, కామరాజుగడ్డ కుసుమకుమారి, బేరం అరుణ, గంగవరపు పద్మ తదితరులు పాల్గొన్నారు. పౌలు గారు ఇటు ఆలోచించుంటారు గుడ్లు పాడుకోకపోతే ఏం పడుతుంది ఇది చేశారు. పౌలు గారు ఇటు ఇటు సార్ థ్యాంక్ యూ. ఓకేనా? పార్టీ కమిటీ అధ్యక్షులు, పెద్దలు, పూజలు, మన పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెద్దలు శ్రీ నోకసాని బాలాజీ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎంత వికృతమైనటువంటి పద్ధతుల్లో పోలీసు వారు వారి ఎడలు ప్రవర్తించారు చూడండి. ఒక మహిళనైతే ఇలా చీర బొడ్డులో చేయి పెట్టేసి లాగి అరెస్ట్ చేసిన దుర్మార్గం నేను ఎక్కడ చూడలేదు. ఇంత దుర్మార్గం ఎందుకంటే ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే దుర్మార్గం కనపడుతుంది. గుంటూరు కలెక్టర్ విషయాలు గుంజి అనుకుంటారు. ఐపీఎస్ ఆఫీసర్ is the servant of the government, not to the servant of servant to the government. వైఎస్ఆర్ పార్టీ అతను ఆనంద్ బాబు గారి మీద కూడా దౌర్జన్యం చేస్తాడు. దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆనందాన్ని స్వతంత్రం వచ్చింది ఆదేశాలు వినపడుతుంది. అదేవిధంగా అదే దొడ్డు పదవుల బాధ్యత. స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ సభ్యులుగా నియమితులైనటువంటి అందరూ కూడా పేరు పేరున ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, ట్రెజరర్, మీడియా కోఆర్డినేటర్ అండ్ ఐటీడీపీ కోఆర్డినేటర్. అదేవిధంగా ఇటీవల నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి నియమించబడినటువంటి మహిళా విభాగం నాయకులు, అదేవిధంగా రైతు కమిటీలోకి ఇటీవల మన ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు పార్లమెంట్ నుంచి నియమించబడినటువంటి రైతు కమిటీ రాష్ట్ర నాయకులు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, పార్లమెంటు కమిటీలో ఉన్నటువంటి 46 మంది నాతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, ట్రెజరర్, మీడియా కోఆర్డినేటర్ అందరూ సమానమే. అయితే వైస్ ప్రెసిడెంట్లే పిలిచి మిగతా వాళ్ళ పిల్లలు ఏదో ఒక డిమార్కేషన్ పెట్టుకుంటాం పార్టీలో, అంటే అనుకూలత కోసం, అడ్జస్ట్మెంట్ కోసం. మీరు చూసారు కదా, ఇందాక నిండుగా ఉండింది. అలా నిండుగా ఉన్నప్పుడు మాట్లాడటానికి, పార్టీ కోసం పనిచేయడానికి కొంచెం ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు పలచబడిన తర్వాత ఓ సభ ఎలాగుందా అనుకున్నప్పుడు కొంచెం నీరసం వస్తుంది. అయితే మనం బాధ్యతలు ఉంటాయి కాబట్టి పిలవాలి కాబట్టి అందరినీ పిలుచుకోవాలా, పిలవకపోతే మరి పార్లమెంట్ కమిటీ అందరూ కూడా పిలవాల్సింది. అందరూ పిలిస్తే ఇక్కడ ఉండడం ఏదో ఉండదు. కాబట్టి దయచేసి చిన్న చిన్న విషయాలు కూడా గమనంలోకి తీసుకొని
అర్థం చేసుకొని, ఎందుకంటే పనితోనే పదవి యొక్క గొప్పతనం. పదవి గొప్పతనంతో పని రాదు, పనితో పదవి వస్తుంది. పార్లమెంట్ పార్టీ అధ్యక్షులైనా, ప్రధాన కార్యదర్శి అయినా, లేదా ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినా, అధికార ప్రతినిధులైనా ఏ డిజిగ్నేషన్ ఇచ్చినా కూడా దానికి ఒన్ని తెచ్చినప్పుడే ఆ పదవిని హైలైట్ చేయాలి. ఆ పదవి మన ద్వారా ముందుకెళ్ళాలి. పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఇస్తారు. నేను ఇంట్లో పడుతున్నాను, ఇంట్లోనే ఉన్నాను, ఎవరు తెలియదు. ఆర్గనైజ్ సెక్రటరీ లేదా ఇంకేదైనా ఏ పదవి కూడా పార్లమెంటు కమిటీలో ఉన్నటువంటి 46 మంది ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా రాష్ట్ర అనుబంధ విభాగాలు ఉంటున్నారు, అదేవిధంగా ఐటీడీపీ పార్లమెంటరీ అనుబంధ విభాగాలు మనకు వచ్చింది రవితేజ, ఆయన కార్పొరేటర్ కూడా. ఆయన కూడా ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి ఒక సంకుల సమరంలో అనేక ఆటుపోట్ల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య, అనేక దౌర్జన్యాలు, దుర్మార్గాల మధ్య ఆయన కార్పొరేటర్గా, అందున ఒక పార్లమెంటరీ పార్టీ విభాగం అధ్యక్షుడుగా, యువకుడిగా ఉండి ఆయన కార్పొరేటర్ ఎన్నికైనందుకు కూడా ఒంగోలు పార్లమెంట్ పార్టీ కార్యవర్గం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. సో సోదరులారా, ఒక నెల అయింది మనం పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని. ఈ నెల నుంచి ఏదో కార్యక్రమం పెట్టుకున్నాం, కార్యక్రమంలో ఒకసారి పిలుద్దాం అనుకున్నాం. 100 మంది అయితే ఫోన్లు చేసి మాట్లాడారు, 10 మంది నేను మాట్లాడలేకపోయాను. అంటే కొంతమంది నాకు కూడా తెలియదు, పేర్లు మనుషులు తెలుసు, పేర్లు కరెక్ట్గా మ్యాచ్ కావడం. అసలు ఏంటి పార్లమెంట్ కమిటీ వేసిన తర్వాత అధ్యక్షుడికి ఉన్నారో తెలియదు, వాళ్ళకి అధ్యక్షుడు ఎవరు కూడా తెలుసో లేదో తెలియదు. ఈ గ్యాప్ ఇలా కాదు, పార్టీకి పనిచేయాలి. ఇదివరకు ఏంటంటే జిల్లా కమిటీలు, పార్లమెంట్ కమిటీలు, ఇంకేదో కమిటీలు అంటే ఏదో మనం మొక్కుపడి చేశారు. మనం ఏదో ఆ రోజుకి ఏదో ప్రకటిస్తారు, లేదా మా నియోజకవర్గం వచ్చినప్పుడే మమ్మల్ని గుర్తించి మండల పార్టీ అధ్యక్షులతో పాటు పిలుస్తారు అనుకుంటాం. కరెక్ట్ కాదు. ఏ బాధ్యత ఇచ్చినా అది గొప్పదే. ఉదాహరణకు ఒక ఇద్దరు ఉంది, మండల పార్టీ అధ్యక్షుడు. ఆ మండల పార్టీ అధ్యక్షుడు ఎంత ప్రధానమైనటువంటిదో, అక్కడ ఉండే ఉపాధ్యక్షుడు కానీ, అక్కడ ఉండే ఆర్గనైజింగ్ సెక్రటరీ కానీ, అక్కడ ఉండే సెక్రటరీ కానీ, అక్కడ ఉండేటువంటి ఇంకేదైనా పోస్ట్ కానీ, ట్రెజరర్ కానీ, ఎవరన్నా కానీ ఈక్వల్ ఇంపార్టెంట్ విత్ ద పోస్ట్ ఆఫ్ మండల ప్రెసిడెంట్. ఇంకా అదనం కూడా జిల్లా కార్యం అంటే మనం ఆ స్థాయికి ఎదగాలి. ఇవాళ ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారో పాటు మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా ఇవాళ పార్లమెంట్ అధ్యక్షులు ఉన్నారో విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అంటే నేను కూడా గత జిల్లా అధ్యక్షుడు తీసుకున్నాను. చాలా మంది జిల్లా అధ్యక్షుడు చేసుకున్నారు కానీ ఇప్పుడు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కావాలి. అంటే 12 నియోజకవర్గాలకు అధ్యక్షుడు చేసి, లేదా జిల్లా పరిషత్ చైర్మన్ చేసాము. లేక ఆయన మనకు విజయవాడలో రఘురామ్ గారు విజయవాడ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. మరి ఆయన అంత సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు గారు హయాం నుంచి ఉన్నారు, ఇలా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గురించి చెప్పదంటే కాదు. ఏ బాధ్యత ఇస్తారో ఆ బాధ్యత ఎప్పుడు పెద్దదే. ఆ బాధ్యతని, ఆ గౌరవాన్ని, ఆ గొప్పదనాన్ని, ఆ పోస్టుకు ప్రాధాన్యతని మన వల్ల అది రావాలి. పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికి గొప్ప కాదనేది మనం నిర్ణయించాలి. లేదా ఒక మహిళ ఏదైతే విభాగంలో ఉన్నారో ఉపాధ్యక్షులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ, లేదా పార్లమెంట్ కార్యదర్శులుగా ఉన్నటువంటి పార్లమెంట్ పార్టీ కార్యవర్గం కార్యదర్శులు కానీ, వీ షుడ్ క్రియేట్ ది ఇంపార్టెన్స్, వీ షుడ్ ఎలివేట్ ది పార్టీ పొజిషన్. కానీ మనిషి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళు ఎలివేట్ చేస్తే ఆ పదవికి పొంది వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. రేపు తెలుగుదేశం పార్టీని ఇవాళ ఉండే దౌర్జన్యం, దుర్మార్గం, ఒక నిరంకుశ పరిపాలనలో గత 2 సంవత్సరం క్రితం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం, నాయకులైతే ఇళ్లలోంచి బయటకు వస్తే ఏం ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ హత్య గావించబడతారో, ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెడతారో, ఏ స్టేషన్లో పెడతారో కూడా తెలియదు, ఎక్కడ తరలిస్తారో తెలియదు, ఏమవుతామో తెలియదు అని చెప్పి భయంకరమైన పరిస్థితి రాష్ట్రంలో విలయతాండం చేసిన పరిస్థితి. ఇంజారపు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన నోకసాని బాలాజీ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జి నిరీక్షణ అన్న గారికి సదా కృతజ్ఞతలుగా ఉంటూ, నేను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న మన బాలాజీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మరి కనిగిరి నియోజకవర్గం ఉత్సవపల్లి మండలం వేపుపల్లి గ్రామం. నాకు ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఇచ్చిరావు గారికి, ముఖ్యంగా మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఒకసారి బాలాజీ గారికి, ఉప్పు ఉగ్రశ్రవణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కొండేపి కాన్స్టిట్యున్సీ, కొండేపి మండలం, ఎన్నూరు. మరి నాకు ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా సహకరించినందుకు మా ఎమ్మెల్యే గారి స్వామి గారికి, అలాగే పార్లమెంటు అధ్యక్షుడు బాలాజీ గారికి,
కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని కొండేపి కాన్స్టిట్యున్సీలో తెలియజేస్తాను. అది మార్కాపూర్ నియోజకవర్గం తల్లుకోడ మండలం కాడివారిపల్లి గ్రామం. అది నేను 83 నుంచి కూడా పార్టీకి అంకితమై పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. పార్టీలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ హోదాల్లో కూడా పనిచేశాను. నేను గ్రామ సర్పంచ్గా 2 పర్యాయాలు, ఎంపీటీసీగా 1 పర్యాయము, ఉమ్మడి రాష్ట్రంలో మరి గీత కార్మిక సహకార సంస్థ డైరెక్టర్గా కూడా పనిచేశాను. మరి ప్రస్తుతం నాకు ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినటువంటి మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అట్లాగే నేషనల్ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి మన ఒంగోలు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు బాలాజీ సార్ గారికి, మా ఇన్ఛార్జి నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పార్టీ కార్యక్రమాలలో మన అధ్యక్షుడు ఏ విధమైనటువంటి ఆదేశాలు చేసినా వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ మరి పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఒంగోలు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం వల్ల మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ పూజ్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కింజారు బచ్చయ్య నాయుడు గారికి, అలాగే మన ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అన్నగారు అయినటువంటి పెద్దలు శ్రీ నోకసాని బాలాజీ గారికి, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా యొక్క ప్రత్యేక పాదాభివందనాలు. నేను గత 32 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నాను. 3 సార్లు కౌన్సిలర్గా, హ్యాట్రిక్ కౌన్సిలర్గా మార్కాపూర్ మున్సిపాలిటీలో పనిచేయడం జరిగింది. 98లోనే శ్రీ కాళేశ్వరవల్లి గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా చేసినప్పుడు అప్పుడు నేను జిల్లా గ్రంథాలయ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. 6 సార్లు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే జిల్లా కమిటీలో కూడా ఉండడం జరిగింది. మనము అంకిత భావంతో పార్టీకి ఎప్పుడైతే పనిచేస్తామో పార్టీ కూడా గుర్తిస్తుంది. మనం అదే అంకిత భావంతో మనకిచ్చిన పదవి పెద్దదా చిన్నదా చూసుకోకుండా ఆ పదవికి వన్నె తేవడమే మనము చేయవలసిన కార్యక్రమం. అందరం కూడా 7 నియోజకవర్గాల్లో, మన పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా అభ్యర్థి కాదు మనకు ముఖ్యం, పార్టీ ముఖ్యం. పార్టీ జెండా ఎగరడమే మన యొక్క ధ్యేయంగా అందరం పనిచేసి ఎవరి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఆ నియోజకవర్గ శాసనసభ్యుని గెలిపించుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మనందరము ఈ రోజు నుంచి అంకిత భావంతో సంఘటితంగా కృషి చేసి పార్టీ అభివృద్ధిని, పార్టీని బలోపేతం చేసి మన యొక్క ముఖ్య ధ్యేయం ఏంటంటే 2024 తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి మనందరము ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసేదానికి మనందరం అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ మనసా వాచా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు 7 నియోజకవర్గాలు మనందరం కూడా పనిచేసుకోవాలని అన్నారు. కానీ ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు ఏ నియోజకవర్గంలో ఉన్నవాడు ఆ నియోజకవర్గం పనిచేసుకుంటే మనందరికీ ఉపయోగం. ఎందుకంటే కొత్త నియోజకవర్గానికి పోయినా మనం ఎవరో తెలియదు. ఎందుకు ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు మన నాయకులు ఉన్నారు. 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలుగా నిలబడ్డ వాళ్ళకి మనం పనిచేసుకోవాలి. అలాగే మా ఒంగోలు నియోజకవర్గం మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా మన కాన్స్టిట్యూన్సీ మనం గెలిపించుకోవాలి. మనందరి నాయకులైనటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలోనే మాకు పదవులు వచ్చాయి కాబట్టి మనందరూ అటువంటి నాయకులు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యవర్గము, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గము వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేసుకుంటూ వెళ్తే బాలాజీ గారు అనుకున్న విధంగా వారి ఆశయం నెరవేరుతుంది. ఆ పదంలోనే కూడా మనందరం కూడా పనిచేస్తాం. వారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలు గెలిచి ఆయన మనకి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం మనం ఇప్పుడిప్పుడే
మన అరాచకాలన్నీ కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు. ఆ జగన్ రెడ్డి పాలనలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకున్నారు. ఎలా వాళ్ళకి రివీల్ చేసుకోవాలనేదే వాళ్ళు జనం ఆలోచిస్తున్నారు. అవి మనమందరం కూడా జనాలలోకి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు చెప్పినట్టు బాలాజీ గారు ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేసుకుంటూ అవసరమైనప్పుడు అందరూ మూకుమ్మడిగా వెళ్ళి కూడా పనిచేసే విధంగా కూడా చేయాలి. అధ్యక్షులు డాక్టర్ నోక్సాని బాలాజీ గారికి, ఇక్కడికి ఏ నియోజకవర్గాల నుంచి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు వీర మరునారెడ్డి. నన్ను దర్శి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అందుకు గాను ఒంగోలు ఇన్ఛార్జ్ శ్రీ దామచల జనార్దనరావు గారికి, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత గారికి, అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారికి, తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మనాభ గారికి నా ధన్యవాదాలు. పోరాటాల అడ్డ ప్రకాశం గడ్డ. మేము రేపు 2024 ఎలక్షన్లో మహిళా సంఖ్యను చూపిస్తాం. ప్రతి నియోజకవర్గానికి వస్తాం. అక్కడ మండల పార్టీ అధ్యక్షురాలు, నియోజకవర్గ పార్టీ అధ్యక్షురాలు, పార్లమెంట్ అధ్యక్షురాలతో కలిపి మా తోటి సహచరులు మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ఉన్న మహిళలందరినీ కలుపుకొని మహిళా సమస్యల మీద పోరాటం చేస్తాం. ఒంగోలు నియోజకవర్గం నుంచే వైసీపీ పార్టీని సాగనిపై మొదటి బోడి కొడతామని చెప్పేసి సభాపతిగా ఉన్నాం. చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం. మా సోదరుడు ఆయన ఒక నిమిషం చోట దానికంటే కొంచెం ఒక 5 నిమిషం ఎక్కువ అన్నాడు కాబట్టి చాలా చూసుకుంటాం. అయితే మనం ధైర్యంగా చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 6 నెలలు అయింది. వాళ్ళు చేసే అనాచికాలన్నీ కూడా మన పార్లమెంట్ అధ్యక్షులు గారు చక్కగా చెప్పారు. మళ్ళా ఈరోజు చూసినట్టయితే నానాటికి పెరిగిపోతున్నటువంటి గ్యాస్ ధరలు కానివ్వండి, రైతులకి కానివ్వండి, ఇవాళ మహిళల మీద కానివ్వండి, అన్ని కూడా అన్యాయ అకృతాలు, విపరీతమైన నిత్యావసర సరుకుల ధరలు ఈ విధంగా పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. మనం చాలా చక్కగా చెప్పొచ్చు రానున్న ఎలక్షన్ లో. కానీ ఇప్పుడే ఇక 6 నెలల నుంచి మనం మొదలు పెట్టొచ్చు మన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి అని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాను. మీకు తెలియదు, నాకంతా పెద్దోళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్నారు. మీ సహాయ సహకారాలతో, మీ సలహాలతోటి మీరు ఎలా వెళ్ళాలి, మహిళా శక్తిని ఎట్టో ఉపయోగించుకుంటారో మీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కానివ్వండి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి, పార్లమెంటు కమిటీ కానివ్వండి, మా అవసరం ఎక్కడుంటే అక్కడికి మేము వచ్చి మహిళా సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద అన్నిటి మీద పోరాటం చేస్తామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్లమెంట్ అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు ఇంతమంది బ్రదర్స్ని మేము ఒక చాట చూడటం, మీ పరిచయాలు పెంచుకోవడం సంతోషం. నా పేరు నాలా నరసమ్మ. కొత్తపట్నం ఎక్స్ఎంపీగా చేశాను కాంగ్రెస్ పార్టీలో. మాగొట్ట శ్రీనివాస్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. మరలా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తూ మరలా వైసీపీలకు వెళ్ళకుండా ఇక్కడ లోకల్ జనార్దన్ గారి నాయకత్వంలో మేము తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది. మరి ముఖ్యంగా మహిళలు దాదాపు 20 మంది మహిళలు మేము కాంగ్రెస్ నుంచి వచ్చి ఈరోజు తెలుగుదేశంలో పనిచేయడం జరిగింది. చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మరి బాలాజీ గారు కానీ ఇక్కడ లోకల మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు
వీరి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాము. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిలబడినటువంటి శాసనసభ్యులందరికీ కూడా కష్టపడి మనం పనిచేసి రాబోయే రోజుల్లో తప్పకుండా 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకునే బాధ్యత మన భుజస్కంధాలపై ఉన్నదని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. మొదటి సమావేశం కొద్ది రోజుల క్రితం ఒంగోలు పార్లమెంటు కార్యవర్గం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నియామకం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఒంగోలు పార్లమెంటు కార్యవర్గ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ, తెలుగుదేశం పార్టీ అనుసరించవలసిన విధానం ప్రకాశం అంటే ఒంగోలు పార్లమెంట్లో మరి 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గెలుపుకి ఏ విధంగా తోడ్పడాలి, చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనతో ఈ యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు, మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ అంటే పార్టీకి ఎలా పనిచేయాలి, ఒకసారి అందరి కార్యవర్గ సభ్యులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ లేదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకృత్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు పెట్టలేకపోతున్న పరిస్థితుల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా కార్యవర్గ సభ్యుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, తెలుగుదేశం పార్టీకి అనుబంధమైనటువంటి అందరినీ కాపాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎదుర్కొంటారు. తిరిగి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రామరాజ్యం లాంటి ఆ పరిపాలన తిరిగి రావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. అరాచక అక్రమాలకు తెరలేపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింపాలి. కాబట్టి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని ఎలా పోరాటం చేయాలి, ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఎలా కలుపుకోవాలి, తెలుగుదేశం పార్టీని గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తూ ఆ సమావేశానికి మా రాష్ట్ర కమిటీ ఎవరైతే రాష్ట్ర కమిటీ ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు రాష్ట్ర కమిటీ ఉన్నారో వారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు విభాగ అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ నుండి రాష్ట్ర మహిళా కమిటీలోకి, రాష్ట్ర రైతు కమిటీలోకి ఉన్నటువంటి అనుబంధ సభ్యులు వారందరినీ ఆహ్వానించుతూ వారందరూ కూర్చొని ఇవాళ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, అభివృద్ధి, తెలుగుదేశం పార్టీపై దాడులు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దళితులు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకృత్యాలను ఎలా ఎదుర్కోవాలి దాని మీద ఈరోజు కార్యవర్గ సమావేశం జరిగింది. తెలియజేస్తూ సంతోషిస్తున్నాను.